తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మేమెంతో మాకంతా అనే విధంగా న్యాయం జరపాలనేటువంటి ఆలోచనతోటి నిన్న చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావించే విధంగా తెలంగాణ శాసనసభ కుల గణన సర్వేకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయా వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ చిత్తశుద్ధికి సంబంధించి ఆనాడు పార్టీ పరంగా ఈ మాట ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రారంభం చేయడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులు, సభాపక్ష నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేము ఎవరికి వ్యతిరేకం కాదు. నిన్న గౌరవ శాసనసభ్యుల అభిప్రాయం కూడా మాట్లాడిన వాళ్ళంతా ఏ రాజకీయ పార్టీ అయినా సభలో బలైన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి, సమాజంలో బలైన వర్గాలు విద్యావంతులు కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలనేటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై ఎవరికి కూడా ఎనటువంటి అనుమానం లేదు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మా మీద అనుమానం పడేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు నిన్న ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సార్లు సభను డైవర్ట్ చేసే విధంగా గ్యారంటీల మీద, డిక్లరేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇది ఒక చారిత్రాత్మకంగా అటువంటి గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు అమలు జరగడానికి పునాది లాంటి యొక్క తీర్మానం అమలు చేసుకునే సందర్భంగా వారు మాట్లాడిన తీరు చాలా విచారకరం. నేను అడుగుతా ఉన్నా, సదరు శాసనసభ్యుడు, సదరు మాజీ మంత్రి నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే నిన్న నీ గొంతు మాట్లాడిన విధంగా మాట్లాడగలిగితే మీరు ఒకవేళ 10 సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనుల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయటపెట్టమని ఎన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనన్నా రాసిరా మీ ప్రభుత్వానికి, మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా అడిగిరా అని అడుగుతా ఉన్నా. కనీసం నోరు విప్పి సర్వే ప్రభుత్వ సొమ్ముతోటి చేసినటువంటి ఆ సర్వేని కూడా బయటపెట్టమని అడగలేనటువంటి అచేతన స్థితిలో ఉండి ఇవాళ మేము ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం తీసుకొని ముందుకొస్తే నడిచేవాని కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు రకరకాలుగా వక్రించి మాట్లాడుతూ ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కలగాలని పోయి చట్టము, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాల గురించి తెలుసుకోమని నేను నిన్న కూడా చెప్పినా. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము మీ అందరి సలహా సహకారాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మా దగ్గర ఏం భేషజం లేదు. ఈ కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేది అది చెప్పమంటే దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతా ఉన్నారు. అందుకే నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, ఎవరైనా అది శాసనసభ్యులు కావచ్చు, బలైన వర్గాలే కాదు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జనగణనకు సంబంధించిన సర్వే మంచిగా 100% ప్రయోజనం కలిగే విధంగా ఉండడానికి ఓపెన్గా మీ సలహాలు, సూచనలు స్వీకరిస్తాం.